హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 2లో 8th చాప్టర్ షేర్ ఈక్వల్లీలోని వర్క్ షీట్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. వర్క్ షీట్ 1, సబ్ టాపిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈక్వల్స్ అండ్ అన్ఈక్వల్స్. ఫస్ట్ వన్ చూడండి, పుట్ ఏ టిక్ మార్క్ ఇఫ్ 2 బాక్సెస్ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ థింగ్స్. కింద బాక్సెస్లో ఈక్వల్గా ఉన్న థింగ్స్ ఉన్న చోట టిక్ మార్క్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ బాక్స్లో ఇన్సెక్ట్స్ ఉన్నాయి. వన్ సైడ్ ఏమో 2 ఉన్నాయి, మరోవైపు కూడా 2 ఉన్నాయి. ఇక్కడ మనం టిక్ చేయాలి. తర్వాత లీఫ్ చూడండి, వన్ సైడ్ 3 ఉన్నాయి, వన్ సైడ్ 4 ఉన్నాయి. తర్వాత బిస్కెట్స్, వన్ సైడ్ 5 ఉన్నాయి, అదర్ సైడ్ కూడా 5 బిస్కెట్స్ ఉన్నాయి. దీనికి కూడా మనం టిక్ చేయాలి. తర్వాత చూడండి, ఫిషెస్, వన్ సైడ్ 3 ఫిషెస్ ఉన్నాయి, వన్ సైడ్ ఏమో 4 ఫిషెస్ ఉన్నాయి. తర్వాత బాల్స్ చూడండి, వన్ సైడ్ 5 బాల్స్ ఉన్నాయి, అదర్ సైడ్ 5 బాల్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం టిక్ చేయాలి. తర్వాత చూడండి, 4 బెలూన్స్, అదర్ సైడ్ 3 బెలూన్స్. సెకండ్ సెక్షన్ చూడండి, పుట్ ఏ టిక్ మార్క్ ఇన్ ద బాక్స్ ఫర్ ఈక్వల్లీ పార్టెడ్ పిక్చర్స్. కింద చిత్రాలలో సమాన భాగాలు చేసిన వాటికి టిక్ మార్క్ పెట్టాలి. చూడండి. నెక్స్ట్ చూడండి, వర్క్షీట్ 2, సబ్ టాపిక్ మేకింగ్ అండ్ మ్యాచింగ్ ఆఫ్ 2 ఈక్వల్ హాఫ్స్. ఫస్ట్ సెక్షన్, మార్క్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్, 1 ఈజ్ డన్ ఫర్ యూ. 2 సమాన భాగాలుగా విభజించండి, ఒకటి మీకోసం చేయబడింది. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్, చాక్లెట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్లో మధ్య గీత కొట్టారు, అప్ డౌన్ 2 చాక్లెట్స్ ఉన్నాయి. లేదా సెకండ్ వన్ చూడండి, మధ్యలో గీత కొట్టారు, సైడ్స్గా వన్ సైడ్ ఏమో 2 చాక్లెట్స్ ఉన్నాయి, అదర్ సైడ్ కూడా 2 చాక్లెట్స్ ఉన్నాయి. ఈ విధంగా ఈక్వల్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, ఐస్ క్రీమ్స్, 4 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, మిడిల్లోకి లైన్ని డ్రా చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, 6 ఆరెంజెస్ ఉన్నాయి, మిడిల్లోకి లైన్ డ్రా చేస్తే ఈచ్ సైడ్ ఏమో 3 ఆరెంజెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి, 12 మ్యాంగోస్ ఉన్నాయి, 12లో హాఫ్ 6, ఈచ్ సైడ్ 6 మ్యాంగోస్ వచ్చే విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. లాస్ట్ వన్ చూడండి, మొత్తం 10 కప్స్ ఉన్నాయి, 10లో హాఫ్ 5, ఈచ్ సైడ్ 5 కప్స్ వచ్చే విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్, మ్యాచ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్. సమాన సంఖ్యలో ఉన్న పూల సమూహాలను జతపరచండి. తర్వాత చూడండి, వర్క్షీట్ 3, సబ్ టాపిక్ షేడింగ్ అండ్ మేకింగ్ ఇన్ 2 హాఫ్స్. ఫస్ట్ వన్ చూడండి, షేడ్ హాఫ్ ఆఫ్ ద ఫిగర్, 1 ఈజ్ డన్ ఫర్ యూ. సగం చిత్రానికి రంగు వేయండి, ఒకటి మీకోసం చేయబడింది. ఈ విధంగా కలర్ చేయాలి. నెక్స్ట్ చూడండి, మార్క్ ఇన్ 2 ఈక్వల్ హాఫ్స్, 1 ఈజ్ డన్ ఫర్. ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్ని సమాన భాగాలుగా డివైడ్ చేయాలి. చూడండి. తర్వాత చూడండి, వర్క్షీట్ 4, సబ్ టాపిక్ క్వార్టర్ ఇంట్రొడక్షన్. ఫస్ట్ వన్, మేక్ ఇట్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్, 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఎగ్జాంపుల్ చూడండి, సర్కిల్ ఇచ్చారు, దాన్ని సర్కిల్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇదే విధంగా మిగిలిన పిక్చర్స్ని కూడా సేమ్ 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. సెకండ్ వన్ చూడండి, షేడ్ ఇన్ ఏ క్వార్టర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద షేప్స్, 1 ఈజ్ డన్ ఫర్ యూ. పావు భాగానికి రంగు వేయండి. ఈ విధంగా ఈచ్ షేప్లో వాటర్ని షేడ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.